హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హెచ్హెచ్ఐలోని కొత్తగా జాయిన్ అయ్యే వారికి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్తాను. ఒకసారి ఫస్ట్గా మీరు ఇలాగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ గూగుల్ క్రోమ్లో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హెచ్హెచ్ఐ అని చెప్పేసి ఇవ్వండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా సైట్ ఓపెన్ అవుతుంది కదా మీకు. సో ఇదండి, ఇది మీరు క్లిక్ చేయాలి దీనిపైన. ఇది అఫీషియల్ వెబ్సైట్ కంపెనీది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా. వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదండి లెఫ్ట్ సైడ్, అంటే 3 లైన్స్ ఉన్నాయి కదా. ఆ లైన్స్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత హోమ్, అబౌట్, ప్రొడక్ట్స్, గ్యాలరీ, లాగిన్, సైన్ అప్. సో ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే కొత్తగా జాయిన్ అయ్యే వారికి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇలా వస్తుందండి. ఇలాగ వచ్చిన తర్వాత మీరు ఆ పర్సన్ని, కొత్తగా జాయిన్ అయ్యే పర్సన్ని ఎవరి కింద, అంటే ఎవరి టీంలో వెయ్యాలని చెప్పేసి ఆ రిఫరల్ ఐడి అడుగుతుంది. సో అక్కడ రిఫరల్ ఐడి మీరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది శాంపిల్ రిఫరల్ ఐడి ఇస్తున్నాను. దీన్నే రిఫరల్ ఐడి అంటారు, స్పాన్సర్ ఐడి అంటారు. ఓకే, అంటే మీరు కొత్తగా మెంబర్కి స్పాన్సర్ అవుతున్నారు అన్నమాట, అంటే స్పాన్సర్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఓకే, సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్గా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పైన ఒకసారి మీరు, అంటే ఈ బాక్స్ నుంచి బయటకు వచ్చి ఎక్కడో దగ్గర మీరు క్లిక్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మీరు బయటకు వచ్చి క్లిక్ చేయాలి. ఇలాగా ఓకే చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేమ్ వస్తుంది. ఇలా నేమ్ వచ్చిన తర్వాత సరిపోయిందో లేదో చూసుకోండి. అంటే ఈ పర్సన్ టీంలో మీరు జాయిన్ చేస్తున్నారా కొత్త పర్సన్ అని చెప్పేసి అర్థం. ఓకే, సో మరి సోనాపురం జగదీష్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదండి. ఈ పర్సన్కి టీమ్ 1 అంటే ఇది టీమ్ 1, ఆర్గనైజేషన్ 1, అండ్ టీమ్ 2, ఆర్గనైజేషన్ 2. ఓకేనా. సో 1లో జాయిన్ చేస్తారా, 2లో జాయిన్ చేస్తారా అనేది మీరు గమనించి జాగ్రత్తగా ఇక్కడ క్లిక్ చేయాలండి. సో నేను ఆర్గనైజేషన్ 1లో వెయ్యాలనుకుంటున్నాను ఆ కొత్త మెంబర్ని. సో ఆర్గనైజేషన్ 1 క్లిక్ చేసి తర్వాత ఈ సబ్మిట్ దగ్గర మీరు క్లిక్ చేయాలి. ఓకే, ఈ సబ్మిట్ ఉంది కదా, ఇక్కడ ఈ సబ్మిట్ దగ్గర మీరు క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇలా అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత స్పాన్సర్ ఐడి కనిపిస్తుంది. ఆర్గనైజేషన్ 1 అని చెప్పేసి మీరు ఆల్రెడీ టిక్ చేశారు కాబట్టి ఆర్గనైజేషన్ 1 కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో సరిపోయిందో చూసుకోండి. ఈ 2 సరిపోయిన తర్వాత అప్పుడు మీరు ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఇక్కడ పార్టీ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరినైతే మీరు జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేమ్ దగ్గర మిస్టర్ అని చెప్పేసి, మిస్ అని చెప్పేసి, మిస్సెస్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో మిస్టర్ అంటే జెంట్స్, మిస్ అంటే లేడీస్కి, పెళ్ళి కాని వాళ్ళకైతే మిస్ అని పెడతారు. ఎంఆర్ఎస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మ్యారేజ్ అయ్యి హౌస్ వైఫ్స్కి టిక్ చేస్తారు మిస్సెస్ అని చెప్పేసి. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫిలప్ చేస్తారు. కిరణ్, నేను ఒక పర్సన్ నేమ్ను కొడుతున్నాను, కిరణ్ కుమార్ సరిపెల్లి అని టైప్ చేశాను. వాళ్ళ ఫాదర్ నేము ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఫాదర్ నేమ్ అంటే సన్ ఆఫ్ అని పెట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళ వైఫ్ నేమ్ రాయాలనుకుంటే వైఫ్ ఆఫ్ అని పెడతారు. ఒకవేళ పర్సన్ డాటర్ అనుకుంటే డాటర్ ఆఫ్ అని పెడతారు. ఓకేనా. సో తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇస్తారండి. సపోజ్ ఏదో 18/11/1984 అనుకోండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మేల్ అయితే మేల్ అని ఇస్తారు, ఫీమేల్ అయితే ఫీమేల్ అని పెడతారు, మేల్. సో ఇక్కడ అడ్రస్ డోర్ నెంబర్ 25-30-2. ఓకే, అయిన తర్వాత సమ్ మర్రిపాలెం
విశాఖపట్నం. ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇవ్వచ్చండి, 530029 పిన్ కోడ్ ఇచ్చాక స్టేటు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు స్టేట్ దగ్గర క్లిక్ చేయాలండి. స్టేట్ దగ్గర క్లిక్ చేస్తే మీరు ఏ స్టేట్లో ఉన్నదని చెప్పేసి లిస్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సామా, బీహారా. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ అని టిక్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్లో సిటీ ఎక్కడ, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది. సో ఫస్ట్ నుంచి అచ్చంపేట, అదోని, అలంపూర్, ఆలగడ్డ ఇలాగా. సో విశాఖపట్నం కాబట్టి లాస్ట్లో విశాఖపట్నంకి వెళ్ళిపోయి విశాఖపట్నం మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, చూడండి ఒకసారి నేను హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ మీద మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత విశాఖపట్నం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మాత్రం పిన్ కోడ్ మీరు ఎంటర్ చేయకండి. పిన్ కోడ్లో మీరు పిన్ కోడ్ ఇస్తే ఎర్రర్ వస్తుంది, మిస్టేక్ వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పిన్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొద్దు. సో మళ్ళీ చెప్తున్నాను నేను, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోని పిన్ కోడ్ ఎంటర్ చేయకూడదు. ఓకేనా. సో నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ నా ఎగ్జాంపుల్ నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను, 7993153362. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇంకా ఈమెయిల్ ఇవేం అవసరం లేదు. సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. మ్యారీడ్ అంటే మ్యారీడ్ పెడుతున్నా. ప్రొఫెషన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఎంప్లాయా, అన్ఎంప్లాయిడా, స్టూడెంటా, బిజినెస్ మ్యాన్, హౌస్ వైఫ్. లేడీస్ అయితే హౌస్ వైఫ్స్ అయితే మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ పెట్టండి ఇలాగా. లేదు హౌస్ వైఫ్స్ కాకుండా ఏదైనా జాబ్ చేస్తారంటే ఎంప్లాయీ అని పెట్టండి ఇలాగా. సో దాని ప్రకారంగా మీరు ఫాలో అవుతారు. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, వాళ్ళు ఏం చేస్తారన్నది మీరు క్లిక్ చేస్తారంతే. ఓకేనా. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇస్తారు. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఒకవేళ లేకపోయినా పర్వాలేదు. మీరు అర్జెంట్గా రిజిస్ట్రేషన్ చేయాలంటే చేసేయండి, ఒక నేమ్ మొబైల్ నెంబర్తో చేసేయవచ్చు. సో లాస్ట్ ఇక్కడ ఇది క్లిక్ చేయాలండి. ఇక్కడ ఏంటంటే ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఇది టిక్ చేయాలి. టిక్ చేస్తే ఇలా రైట్ మార్క్ వస్తుంది. అప్పుడు సేవ్ అని కొట్టాలి. సేవ్ అని కొడితే అప్లికేషన్ సేవ్ అయిపోద్ది. సో డూ యూ వాంట్ టు కంటిన్యూ అని చెప్తుంది. అప్పుడు మీరు ఇక్కడ ఓకే దగ్గర క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా ఒకసారి మ్యాటర్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇంపార్టెంట్గా మనం మెయిన్ రెండు పాయింట్స్ చూసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ పాయింట్ నేమ్ సరిపోయిందో లేదో చూసుకోండి, అంటే స్పాన్సర్ నేమ్. తర్వాత ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ పర్సన్ నేమ్ సరిపోయిందో లేదో అని చెప్పేసి చూసుకోవాలి. కిరణ్ కుమార్ సరిపోయింది. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్ నెంబర్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఈ 3 ఇంపార్టెంట్ అండి రిజిస్ట్రేషన్కి. నేము, మొబైల్ నెంబరు అండ్ స్పాన్సర్ ఐడి, ఈ 3 ఇంపార్టెంట్. ఓకే. సో అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ కొట్టాలండి. ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ఉంది కదా, అది కన్ఫర్మ్ కొట్టేస్తే ఇంక మీకు ఐడి క్రియేషన్ అయిపోద్ది. ఒకవేళ మీకు ఏమైనా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఈ బ్యాక్ బటన్ కొట్టాలి. ఈ బ్యాక్ బటన్ కొడితే మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్తుంది. సో అన్ని డీటెయిల్స్ సరిపోయాయి కాబట్టి స్పాన్సర్ ఐడి సరిపోయింది, కిరణ్ కుమార్ అంటే ఆ న్యూగా జాయిన్ అయ్యే పర్సన్ నేమ్ సరిపోయింది, తర్వాత మొబైల్ నెంబర్ సరిపోయింది ఇక్కడ. సో అన్నీ సరిపోయాయి కాబట్టి మీరు కన్ఫర్మ్ కొట్టేయచ్చు. సో నేను కన్ఫర్మ్ కొట్టేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు హ్యాపీ హెల్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ యువర్ డిస్ట్రిబ్యూట్ ఐడి అంటే ఏంటంటే ఇది మీ కొత్తగా పర్సన్ జాయిన్ అయ్యారు కదా, ఆ పర్సన్ తాలూకా ఐడి నెంబర్ అంటే కిరణ్ కుమార్ సరిపల్లి ఐడి నెంబర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ది ఏంటంటే స్పాన్సర్ ఐడి. ఇందాకలో మనం సోనాపురం జగదీష్ అని చెప్పేసి ఇచ్చాం కదా, అతను స్పాన్సర్ ఐడి సెకండ్ లైన్. అండ్ యువర్ పాస్వర్డ్ ఈస్ 6656 అంటే ఈ కిరణ్ కుమార్ సరిపల్లి రిజిస్ట్రేషన్ అయిన ఐడికి ఈ 6656 అనేది
పాస్వర్డ్ అవుతుంది. ఓకేనా? సో అంతేనండి, ఇంత సింపుల్. థ్యాంక్ యూ. ఒకసారి ఇంకే ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.